'అవతార్' సిరీస్‌లోని జస్ట్ 4 పవర్సే ఉంటాయి అని చెప్పి చాలామంది అనుకుంటారు. మనం సిరీస్ గాని కరెక్ట్‌గా చూస్తే 21 కంటే ఎక్కువ పవర్స్‌ని ఈ సిరీస్‌లో అయితే మనకి చూపించారు. మన చైల్డ్‌హుడ్‌లో బాగా ఎంజాయ్ చేసిన సిరీస్‌ల్లో ఈ సిరీస్ కూడా ఒకటి. ఈ సిరీస్ పైన వీడియో చేయండి అని చెప్పి మన ఛానల్‌లో చాలామందే అడిగారు. సో, దీనిపై ఏ టాపిక్ చేద్దాము అని థింక్ చేస్తుంటే ఈ సిరీస్‌లోని మనకి మెయిన్‌గా కనిపించేవేంటి? ఆ పవర్సే కదా! సో, ఆ పవర్స్ మీద వీడియో చేద్దాము అనే ఐడియా అయితే నాకొచ్చింది. సో, ఈ వీడియోలోని 'అవతార్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్' సిరీసు, 'అవతార్ ది కోరా' సిరీస్‌లో కనిపించిన బెండింగ్ పవర్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. మీకు అస్సల తెలియని పవర్స్ కూడా ఈ లిస్ట్‌లో అయితే ఉంటాయి. సో, లాస్ట్ దాకా చూడండి. మీకు నచ్చితే ఈ 'అవతార్' పైన మన ఛానల్‌లోని ఒక సిరీస్‌గా అయితే చేద్దాం అనుకుంటున్నాము. సో, ఈ సిరీస్‌ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ లిస్ట్‌లోని మీ ఫేవరెట్ బెండింగ్ పవర్ ఏది అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ టాపిక్‌లోకి గనక వెళితే నంబర్ 1 వాటర్. ఈ వాటర్ బెండింగ్‌ని యూజ్ చేసుకొని వాటర్‌ని డిఫరెంట్ వేస్‌లో క్రియేట్ చేసి ఎనిమీస్ పైనే అటాక్ చేయొచ్చు. 'అవతార్' యూనివర్స్‌లోని బెండింగ్ పవర్స్‌లోని మోస్ట్ పవర్‌ఫుల్ బెండింగ్‌గా ఈ వాటర్ బెండింగ్‌నే చూస్తారు. ఈ వాటర్ బెండింగ్ ద్వారా వాటర్‌నే కాకుండా వాటర్‌ని కొన్ని షార్ప్ వెపన్స్‌లా యూజ్ చేసి కూడా అటాక్ చేస్తూ ఉంటారు. ఈ బెండింగ్ పవర్‌ని యూజ్ చేస్తూ సిరీస్‌లోని చాలామందే కనిపిస్తారు. కటారా, కోరా, నార్త్ వాటర్ ట్రైబ్ వాళ్ళు, సౌత్ వాటర్ ట్రైబ్ వాళ్ళు ఇంకా చాలామందే కనిపిస్తారు. నెంబర్ 2 బ్లడ్ బెండింగ్. వాటర్ బెండింగ్‌ని బాగా హై లెవెల్స్‌లో యూజ్ చేసే వాళ్ళు మాత్రమే ఈ బ్లడ్ బెండింగ్ అయితే చేయగలరు. 'అవతార్' యూనివర్స్‌లోని ఈ బ్లడ్ బెండింగ్‌ని యూజ్ చేసేవాళ్ళు చాలా రేర్‌గా అయితే ఉంటారు. ఈ బ్లడ్ బెండింగ్‌ని వాటర్ బెండర్స్ ఎలా బెండ్ చేస్తారు అంటే, వాటర్‌ని బెండ్ చేసినట్టే మనిషి బాడీలో ఉన్న బ్లడ్‌ని కూడా వాటర్ అనుకుని బెండ్ చేయడానికైతే ట్రై చేస్తారు. అలా వాళ్ళు బ్లడ్ బెండింగ్ అయితే చేయగలరు. ఈ బ్లడ్ బెండింగ్ చేస్తే ఒక మనిషి బాడీని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఆ మనిషిని ఈజీగా పేల్చి పాడేయొచ్చు. ఆ మనిషితోటి వాళ్ళకి నచ్చింది చేయించుకోవచ్చు. ఎంటైర్ బాడీనే వాళ్ళ కంట్రోల్‌లో అయితే పెట్టుకోవచ్చు. 'అవతార్' యూనివర్స్‌లోని మోస్ట్ పవర్‌ఫుల్, డెడ్లీయెస్ట్, డేంజరస్ బెండింగ్స్‌లోని ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. 'అవతార్' యూనివర్స్‌లోనైతే కటారా, అమోర్ లాంటి క్యారెక్టర్స్ అయితే ఈ పవర్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 3 ఐస్ బెండింగ్. వాటర్ బెండింగ్‌ని ఎక్సలెంట్‌గా యూజ్ చేయగలిగే వాళ్ళు మాత్రమే ఈ ఐస్ బెండింగ్ అయితే చేయగలరు. ఈ పవర్‌ని యూజ్ చేసుకొని వాటర్ బెండింగ్‌ని ఐస్‌గా మార్చి అటాక్ అయితే చేయొచ్చు. దీని ద్వారా ఎనిమీస్‌ని చాలా ఈజీగా ఫ్రీజ్ చేసి పాడేయొచ్చు. ఐస్ తోటి షార్ప్‌గా ఉండే వెపన్స్‌ని క్రియేట్ చేసుకొని కూడా అటాక్ అయితే చేయొచ్చు. దీన్ని కూడా కోరా, కటారా, యాంగ్ లాంటి వాళ్ళైతే సిరీస్‌లోని యూజ్ చేయడం అయితే చూడొచ్చు. నెంబర్ 4 స్పిరిట్ బెండింగ్. 'అవతార్' యూనివర్స్‌లో ఉన్న స్పిరిట్స్‌ని శాంతిపరచడం కోసం వాటర్ బెండింగ్స్ ఈ బెండింగ్‌ని అయితే క్రియేట్ చేస్తారు. ఈ బెండింగ్ యూజ్ చేయాలి అంటే పక్కాగా వాటర్ బెండింగ్ అయితే రావాలి. ఈ బెండింగ్ పవర్‌ని యూజ్ చేసుకొని స్పిరిట్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. అదుపు తప్పి ఈవిల్‌గా మారిన స్పిరిట్స్‌ని అయితే కూల్ చేయొచ్చు. అలా దీన్ని యూజ్ చేస్తూ సిరీస్‌లో అయితే మనకి చాలా తక్కువ మందే కనిపించారు. నెంబర్ 5 బెండింగ్ పవర్ బెండింగ్. ఈ పవర్‌ని యూజ్ చేసుకొని ఒక బెండర్‌కి సంబంధించిన పవర్‌ని అయితే తీసేయొచ్చు. అర్థం కాలేదు కదా! క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఒక వాటర్ బెండర్‌కి సంబంధించిన బెండింగ్ పవర్ అయితే ఈ బెండింగ్ పవర్‌ని యూజ్ చేసుకొని అయితే తీసేయొచ్చు. ఇది మెయిన్‌గా వాటర్ బెండర్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ బెండింగ్ పవర్‌ని యూజ్ చేయాలి అంటే పక్కా బ్లడ్ బెండింగ్ అయితే రావాలి. బ్లడ్ బెండింగ్‌ని బాగా యూజ్ చేయగలిగే వాళ్ళు ఈ బెండింగ్‌ని అయితే చేయగలరు. ఈ బెండింగ్ పవర్‌ని యూజ్ చేసుకొని ఏదైనా ఎలిమెంట్‌కి సంబంధించిన బెండర్‌ని నాన్ బెండర్‌గా అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ పవర్‌ని 'అవతార్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్' సీజన్ 3లోని ఫైర్ లార్డ్ తోటి యాంగ్ ఫైట్ చేస్తున్నప్పుడైతే యూజ్ చేస్తాడు. ఈ పవర్‌ని యూజ్ చేసుకొని ఫైర్ లార్డ్‌కుండే ఫైర్ పవర్‌నైతే తీసేస్తాడు. ఆ తర్వాత కోరా సిరీస్‌లోని సీజన్ 1లోని అమోర్ అనేవాడైతే కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ పవర్ అనేది కోరాకి కూడా వస్తుంది. నెంబర్ 6 ట్రీస్ బెండింగ్. ఈ ట్రీస్ బెండింగ్ రావాలి అంటే వాటర్ బెండింగ్ వచ్చుండాలి. ప్లాంట్స్‌లోని, ట్రీస్‌లోని ఉండే వాటర్ ద్వారా వీళ్ళు ప్లాంట్ బెండింగ్‌ని, ట్రీస్ బెండింగ్‌ని అయితే చేస్తూ ఉంటారు. దీన్ని యూజ్ చేసుకొని చెట్టులనైతే కదిలించొచ్చు. చెట్టుల్లో ఉండే పవర్స్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బెండింగ్ పవర్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మార్వెల్‌లో గ్రూటు, బెన్ 10లో వైల్డ్ అనే క్యారెక్టర్ ఉంటుంది కదా! అలా అయితే ఉంటారు. నెంబర్ 7 హీలింగ్. వాటర్ బెండింగ్ నేర్చుకున్న ఉమెన్స్ ఎక్కువగా ఈ పవర్‌ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పవర్‌ని యూజ్ చేయాలి అంటే
చాలా బాగా శ్రద్ధ అనేది ఉండాలి. ఈ పవర్ ద్వారా గాయపడిన హ్యూమన్స్‌ని వాటర్ తోటి వాళ్ళని హీల్ అయితే చేయొచ్చు. బై మిస్టేక్ ఒక హ్యూమన్ మెంటల్‌గా స్ట్రెస్‌లో ఉంటే వాటర్ బెండింగ్ ద్వారా వాళ్ళకి పీస్‌నైతే ఇవ్వచ్చు. దీన్ని 'అవతార్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్' సిరీస్‌లోని యాంగ్ పైన కటారా చాలా సార్లు యూజ్ చేసింది. అలాగే 'కోరా' సిరీస్‌లో అయితే మనకి చాలా సార్లు చూపించారు. నెంబర్ 8 ఫైర్. 'అవతార్' యూనివర్స్‌లోనే ఫైర్ బెండింగ్ అనేది చాలా డేంజరస్ బెండింగ్. ఈ బెండింగ్‌ని నేర్చుకుంటున్నప్పుడే ఆ బెండింగ్‌ని సరిగ్గా కంట్రోల్ చేసుకోలేక చాలామంది చనిపోతూ ఉంటారు. ఈ పవర్ ద్వారా మనం ఫైర్‌నైతే క్రియేట్ చేయొచ్చు. కాళ్ళ నుంచి, చెయ్యల నుంచి, కొంతమంది తల నుంచి కూడా ఫైర్‌నైతే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. దీన్ని జూకో, ఫైర్ లార్డ్, అజూలా, యాంగ్ కూడా చాలామంది ఈ ఫైర్ పవర్‌నైతే యూజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 9 ఎలక్ట్రిసిటీ బెండింగ్. ఈ బెండింగ్‌ని యూజ్ చేయాలి అంటే ఫైర్ బెండింగ్‌లో వాళ్ళు బాగా హైయెస్ట్ లెవెల్స్‌కైతే వెళ్ళి ఉండాలి. ఫైర్ బెండింగ్‌లో వాళ్ళు మాస్టర్ చేసి ఉండాలి. అలా చేసిన వాళ్ళే ఈ బెండింగ్‌నైతే యూజ్ చేయొచ్చు. ఈ బెండింగ్ ద్వారా ఎలక్ట్రిసిటీనైతే ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే దాన్ని యూజ్ చేయాలి అంటే బాడీ పైన గట్టి కంట్రోల్ అనేది ఉండాలి. దీన్ని జూకో, అవతార్, యాంగ్, అజూలా, ఫైర్ లార్డ్ ఇలా చాలామంది సిరీస్‌లో అయితే యూజ్ చేయడం అయితే మనం చూడొచ్చు. నెంబర్ 10 ఎర్త్. ఈ ఎర్త్ బెండింగ్ ద్వారా ఎర్త్‌నైతే కంట్రోల్ చేయొచ్చు. ఈ ఎర్త్ బెండింగ్ ద్వారా రాక్స్ తోటి ఒకరి పైన అటాక్ చేయొచ్చు. సేమ్ టైం మనల్ని మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ బెండింగ్ ద్వారా ఎర్త్‌క్వేక్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఈ ఎర్త్ బెండింగ్‌ని యూజ్ చేసేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటారు. ఈ ఎర్త్ బెండింగ్‌ని యూజ్ చేసుకొని ఒకరిని చాలా ఈజీగా అయితే ట్రాప్ చేయొచ్చు. నెంబర్ 11 మెటల్ బెండింగ్. ఈ మెటల్ బెండింగ్ యూజ్ చేయాలి అంటే వాళ్ళు ఎర్త్ బెండర్స్ అయ్యి ఉండాలి. కానీ కొంతమంది కేవలం మెటల్ బెండింగ్ వచ్చినా ఎర్త్ బెండింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఎర్త్ బెండింగ్ ద్వారా మెటల్‌ని అయితే కంట్రోల్ చేయొచ్చు. దాన్ని నచ్చిన షేప్‌లోకి మార్చుకొని వాటిని వెపన్స్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మెటల్ బెండర్ పవర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మార్వెల్‌లో మ్యాగ్నెటో క్యారెక్టర్‌కి ఉండే పవర్స్ లాగా ఈ మెటల్ బెండర్స్‌కి ఉండే పవర్స్ అయితే ఉంటాయి. ఈ మెటల్ బెండర్స్‌ని అవతార్ సిరీస్‌లోని ఫస్ట్ టైం టోఫ్ కనిపెడుతుంది. ఆ తర్వాత తను ఒక స్కూల్‌నైతే స్టార్ట్ చేస్తుంది. దానివల్ల అవతార్ కోరాకి కూడా ఈ మెటల్ బెండింగ్ అయితే వస్తుంది. మెటల్ బెండింగ్ నేర్చుకున్న ఫస్ట్ అవతార్, అవతార్ కోరా. నెంబర్ 12 శాండ్. ఈ శాండ్ బెండింగ్ ఎర్త్ బెండింగ్‌కి సంబంధించింది. కొంతమందికి శాండ్ బెండింగ్ వచ్చినా ఎర్త్ బెండింగ్ అయితే కంట్రోల్ చేయలేరు. కొంతమందికి ఎర్త్ బెండింగ్ వచ్చినా శాండ్ బెండింగ్ అయితే చేయలేరు. ఈ 2 వచ్చిన వాళ్ళు చాలా రేర్‌గా అయితే మనకి కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఈ శాండ్ బెండింగ్ చేసే వాళ్ళ పవర్స్ ఎలా ఉంటాయి అంటే మార్వెల్‌లో ఉన్న శాండ్ మ్యాన్‌లా అయితే ఉంటాయి. వీళ్ళు శాండ్‌నైతే కంట్రోల్ చేయగలరు. శాండ్ తోటి విచిత్రమైన వెపన్స్‌ని క్రియేట్ చేసుకొని అటాక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు శాండ్ తుఫాన్ని కూడా క్రియేట్ అయితే చేయగలరు. వీళ్ళు అవతార్ సీజన్ 2లోని యాంగ్ ఫ్రెండ్ అయిన అప్పాని దొంగలిస్తూ కనిపిస్తారు. నెంబర్ 13 లావా బెండింగ్. ఈ లావా బెండింగ్ అనేది ఒక ఎర్త్ బెండర్‌కి, ఒక ఫైర్ బెండర్‌కి పుట్టిన సంతానమే యూజ్ చేయగలుగుతాడు. ఈ లావా బెండింగ్ అనేది ఒక విధంగా ఫైర్ బెండింగ్ అని కూడా చెప్పచ్చు. ఈ బెండింగ్ పవర్‌ని యూజ్ చేసుకొని ఫైర్‌ని లిక్విడ్‌లా అయితే యూజ్ చేయొచ్చు. సేమ్ టైం వాళ్ళు ఎర్త్ బెండింగ్ కూడా చేసినట్టే అవుతుంది. ఈ బెండింగ్ పవర్‌ని అవతార్ కోయేషి ఫస్ట్ టైం అయితే కనిపెడుతుంది. నెంబర్ 14 సైజమిక్ సెన్స్. ఈ పవర్‌ని ఎక్కువగా ఎర్త్ బెండర్స్, మెటల్ బెండర్స్ మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ బెండింగ్ పవర్ అనేది ఎయిర్ బెండర్స్‌కి కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు మాత్రమే ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పవర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే బెండర్ తన బాడీ ద్వారా చుట్టుపక్కల జరుగుతున్న వైబ్రేషన్ ద్వారా చుట్టుపక్కల ఏమవుతుంది, చుట్టుపక్కల ఏమేమి ఉంది అని చెప్పి చాలా ఈజీగా కూడా గ్రహించగలుగుతూ ఉంటాడు. ఈ పవర్‌ని ఎక్కువగా టోఫ్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ పవర్ అనేది లైక్ డేర్ డెవిల్‌కి ఉండే పవర్స్‌లా అయితే ఉంటాయి. నెంబర్ 15 క్రిస్టల్ బెండింగ్ అండ్ గ్లాస్ బెండింగ్. ఈ 2 బెండింగ్ పవర్స్‌ని యూజ్ చేసుకొని గ్లాస్ బెండింగ్‌ని, క్రిస్టల్ బెండింగ్‌ని కూడా చాలా ఈజీగా అయితే కంట్రోల్ చేయొచ్చు. నార్మల్ ఎర్త్ బెండర్స్ కానీ, మెటల్ బెండర్స్ కానీ ఈ పవర్స్‌ని అయితే కంట్రోల్ చేయలేరు. మెటల్ బెండింగ్‌లోని, ఎర్త్ బెండింగ్‌లోని బాగా ఎక్స్‌పర్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ క్రిస్టల్, గ్లాస్ బెండింగ్‌ని అయితే చేయగలుగుతారు. ఈ గ్లాస్ ఇంకా క్రిస్టల్ బెండింగ్‌ని యూజ్ చేసుకొని బాడీ మొత్తం కూడా ఒక ప్రొటెక్టివ్ ఆర్మర్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ మెటల్ బెండింగ్ లానే ఈ పవర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. నెంబర్ 16 ఎయిర్ బెండింగ్. అవతార్ యూనివర్స్‌లోనే మోస్ట్ కూలెస్ట్ బెండింగ్ అంటే అది ఎయిర్ బెండింగే.
ఎయిర్ బెండింగ్ చాలా పవర్ఫుల్ బెండింగ్ పవర్. దీన్ని యూజ్ చేసుకుని ఎయిర్‌ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఎయిర్ తోటి కొన్ని సునామీస్‌ని కూడా చాలా ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు. పర్సనల్‌గా నాకు బాగా నచ్చిన బెండింగ్ అంటే అది ఇదే. నెంబర్ 17 ఫ్లై. ఈ ఎయిర్ బెండింగ్‌ని మాస్టర్ చేసి హై లెవెల్‌లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ ఫ్లై పవర్‌నైతే యూజ్ చేయగలుగుతారు. ఈ పవర్ ద్వారా వాళ్ళు ఫ్లై చేయగలుగుతారు. చాలా స్పీడ్‌గా ఫ్లై చేస్తూ ఎవరి మీదైనా కూడా అటాక్ చేయగలుగుతారు. ఇది కేవలం అవతార్ యూనివర్స్‌లో అయితే జహీర్ మాత్రమే ఈ పవర్‌ని అన్‌లాక్ చేస్తాడు. నెంబర్ 18 స్పిరిట్ ప్రొజెక్షన్. ఈ పవర్ అనేది ఎయిర్ బెండింగ్‌లోని మాస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్ బెండింగ్ వచ్చి బాగా కూల్‌గా ఉండి మనశ్శాంతిగా ఉండేవాళ్ళు ఈ పవర్‌ని చాలా ఈజీగా యూజ్ చేయగలుగుతారు. ఈ పవర్ ఎలా యూజ్ అవుతుంది అంటే డాక్టర్ స్ట్రేంజ్ మూవీలోని డాక్టర్ స్ట్రేంజ్ యాస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తాడు కదా! ఈ పవర్ కూడా సేమ్ ఉంటుంది. ఈ పవర్ ద్వారా వాళ్ళు వాళ్ళ బాడీ నుంచి స్పిరిట్‌ని అయితే వేరు చేయొచ్చు. స్పిరిట్ వరల్డ్‌లోకి వెళ్ళొచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళతోటి లైవ్‌లో మాట్లాడొచ్చు. ఈ పవర్ అయితే చాలా కూల్‌గా ఉంటుంది. నెంబర్ 19 ఆక్సిజన్ బెండింగ్. ఈ పవర్ అనేది ఎయిర్ బెండింగ్‌లోని చాలా బాగా ఎక్స్‌పర్ట్ అయిన వాళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు. ఎయిర్‌లో ఉండే ఆక్సిజన్ అనేది హ్యూమన్‌కి వెళ్ళకుండా హింసించడం కోసం ఈ పవర్‌ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పవర్‌ని యూజ్ చేసుకొని ఒక హ్యూమన్‌ని చాలా ఈజీగా అయితే లేపేయొచ్చు. నెంబర్ 20 సౌండ్ బెండింగ్. దీనిని కూడా ఎయిర్ బెండింగ్‌లోని మాస్టర్ చేసిన వాళ్ళే యూజ్ చేస్తూ ఉంటారు. గాలిలో ఉన్న సౌండ్‌ని యూజ్ చేసుకొని సౌండ్ బెండింగ్ అయితే చేస్తూ ఉంటారు. నెంబర్ 21 స్పీడ్. ఎయిర్ బెండర్స్ ఎక్కువగా ఎయిర్‌ని యూజ్ చేయడం వల్ల ఆ ఎయిర్‌ని యూజ్ చేసుకొని వీళ్ళు చాలా స్పీడ్‌గా ఉంటారు. నార్మల్ బెండర్స్‌తో అదర్ బెండర్స్‌తో కంపేర్ చేస్తే ఈ బెండర్స్ అనేవాళ్ళు చాలా స్పీడ్‌గా అయితే ఉంటారు. వీళ్ళని పట్టుకోవడం కూడా నియర్లీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో, ఇది అవతార్ యూనివర్స్‌లో చూపించిన ఎవ్రీ బెండింగ్ పవర్. అవతార్ యూనివర్స్ పైన నెక్స్ట్ వీడియోగా ఈ యూనివర్స్‌లో ఉన్న ఎవ్రీ అవతార్ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ కొట్టడానికైతే ట్రై చేయండి. ఈ టాపిక్‌ని ఇప్పుడు దాకా తెలుగులో ఎవ్వరు కూడా టచ్ చేయలేదు. మీకు నచ్చితే మన ఛానల్‌లోని దీన్ని ఒక సిరీస్‌గా అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో, దీన్ని సిరీస్‌గా కంటిన్యూ చేయాలా వద్దా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని ఈ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.